అంటే బోనం అనేది మొత్తం తెలంగాణనే కాదు, ఎక్కడ చూసినా కానీ అమ్మవారి జాతర అనేది ఒక కష్టజీవుల పండగ. కానీ ఆ కష్టజీవుల జాతరలలో ఈ జోగిని అని అనేది ఎక్కడో ఒక అపశృతిలాగా వినిపిస్తుంది. కానీ మీరు చాలా అంటే ఏమంటారు కమిట్మెంట్ తోటి అలా చేస్తూ ఉంటారు. ఏంటి అయితే ఇందులో వ్యత్యాసం ఉందండి, దానికి దీనికి వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడైతే జరుగుతుందో కంప్లీట్లీ ఆబ్జెక్ట్. ఎందుకంటే బలవంతంగా ఎవరిని ఏం చేసే హక్కు మనకి లేదు. సో ఆ జోగినీలు గతంలో బోనాలు ఎత్తుకొని ఆడడం కానీ అలాంటిది చేసేవాళ్ళు, అంటే ఎక్స్ప్లాయిటేషన్ చేసేవాళ్ళు. కానీ దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి ఎక్స్ప్లాయిటేషన్ వేలో ఉన్న జోగినీలు వేరు, దైవికంగా టెంపుల్కి అసోసియేట్ అయి ఉన్న జోగినీలు వేరు. యాజ్ మీరందరూ చూసినట్టు నేను టెంపుల్కి డెడికేట్, అంటే ఏ టెంపుల్ వెళ్ళినా మన తెలంగాణలో ఏ దేవాలయంలో బోనం జరిగినా మొదటి బోనం నేను ఎత్తుకునే ఒక ఆనవాయితీ ఉంది. సో భగవంతుడికి నైవేద్యం పెట్టడంలో తప్పేమీ లేదు, దట్స్ మై ఒపీనియన్. ఇంకోటి ఏంటి అంటారు, జోగిని అనే ట్యాగ్ లైన్, జోగిని బోనాలు ఎత్తుకోవాలని ఎక్కడా లేదు. కాకపోతే బోనం సందర్భంగా ఆట అయితే జోగినినే ఉంటారు. బట్ ఇప్పుడు అట్లా ఏం లేదండి, అందరూ చాలామంది వస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. జోగినీలే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలామంది బోనాలు ఎత్తుకొని చేస్తున్నారు. కానీ వాస్తవానికైతే అది ఉంది, ఆ షాడోస్ ఉన్నాయి. జోగినీలు చెయ్యాలి, జోగినీలో ఇలా చేయాలని. కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బికాజ్ అప్పుడు చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళతో చేయించుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. అంటే ఒక దేవుడి మీద ఒక భక్తితో చేయించుకుంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.